ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. కుంభరాశిలో పుట్టిన వాళ్ళు ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవండి. ఎందుకు అంటే గనక ఈ పేరుతో ఉన్న స్త్రీ కుంభరాశి వారికి అతిపెద్ద శత్రువు. ఇక ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. మీరు కలలో కూడా ఊహించినటువంటి పెను మార్పులు అనేవి మీ జీవితంలో మీ కళ్ళతో మీరు చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. అయితే కుంభరాశి వారికి మాత్రం ఈ సమయంలో అన్ని విధాలుగా అదృష్టం బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీకు ఈ వచ్చేటటువంటి అదృష్టాన్ని మీరు అస్సలు వదిలిపెట్టకుండా పూర్తిగా వినియోగించుకోండి. అప్పుడే ఫలితం మీ యొక్క జీవితంలో చూస్తారని కూడా చెప్పొచ్చు. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఏ విషయాల్లో మార్పులు అనేవి వీరి జీవితంలో కనిపిస్తున్నాయి, అలాగే ఈ సమయంలోనే ఈ యొక్క కుంభరాశి జాతకులకు అదృష్టం అనేది ఎలా వచ్చిందో దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేవి మీ జాతకంలో అధికంగా ఏ విధంగా ఉంటాయో అనేటటువంటి విషయాల గురించి, అదేవిధంగా ముఖ్యంగా ఇక ఏ పేరుకల స్త్రీ ఈ యొక్క కుంభరాశి వారికి అతిపెద్ద శత్రువు, ఇక ఆమె మీ జీవితాన్ని ఈ సమయంలో ఏ విధంగా నాశనం చేయబోతుంది, ఇక ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయంతో పాటుగా మీరు పాటించవలసిన పరిహారాలు, అలాగే మీరు చేసుకోదలిచిన దేవతారాధన ఏమిటి అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్ళి కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ యొక్క కుంభరాశి వారికి అయితే ఈ సమయంలో అదృష్టం అనేది చాలా బాగా కలిసి రాబోతూ ఉంది. ఈ రాశి జాతకులు ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇప్పుడు ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పండితులు తెలియజేస్తున్నారు. ఇక ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో అనుకూలత అనేది ఎంతో బాగా కనిపిస్తుంది. ఎందుకు అంటే కనుక గతంలో వ్యాపారంలో మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు రాక ఆర్థికంగా ఎంతో నష్టపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో మీకు అదృష్టం అనేది మీ వెంట నడుస్తుంది. మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఇప్పుడు ఈ సమయంలో ఆర్థిక లాభాలు అధికంగా మీరు పొందుకోబోతున్నారు. ఇక మీ యొక్క ఆర్థిక స్థితి చూసి మీ కళ్ళతో మీరే నమ్మలేనటువంటి స్థాయికి మీరు ఎదుగుతారు. ఆర్థిక పరంగా కుంభరాశి వారు డబ్బులను బాగా సంపాదిస్తారు. డబ్బుకు ఎటువంటి లోటు అనేది అస్సలు కనిపించడం లేదు. ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి ఈ సమయంలోనే ఆకస్మిక ధనలాభాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అంటే 4 వైపుల నుండి ధన రాబడి రాబోతూ ఉంది. ఇక ఇది చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ కుంభరాశి వారు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారేమో తెలియదు, కానీ ఇన్ని రోజులు మీరు కింద స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఒకేసారి ఇంత బాగా డబ్బులను ఏ విధంగా సంపాదిస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి ఎంతోమంది ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా మీరు కష్టపడి సంపాదించి డబ్బులను బాగా సంపాదించడం చూసి మిమ్మల్ని గతంలో చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ వారే మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం కుంభరాశి జాతకులు చాలా అంటే చాలా అందమైన మనసున్న వ్యక్తులు. ఈ కుంభరాశి వారు అధికంగా అలంకార ప్రియులు. ఈ రాశి వారు తమ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో అధికమైన శ్రద్ధ చూపుతారు. ముఖ్యంగా ఈ కుంభరాశి వారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను అధిరోహిస్తారు. వీరు ఎప్పుడు కూడా విజయపదంలో నడవడానికి ఇష్టపడతారు. అలాగే ఈ రాశి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను, అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత నేర్పుతో, ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి చిట్ట చివరికి విజయాన్ని సాధిస్తారు. ఇక ఇంతటి మంచి యాటిట్యూడ్, మంచి మనసున్నటువంటి కుంభరాశి వారు ఎంతో కష్టపడి తమ జీవితంలో పైకి ఎదుగుతారు. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి వీరి జీవితంలో ఇంతకు ముందు కానీ ఇక ముందు కానీ ఆర్ అనే పేరు గల అక్షరం గల స్త్రీలు పరిచయం అయితే మాత్రం వారితో మీరు అతిగా స్నేహం చేయకండి. అలాగే వారితో అతిగా మాట్లాడడం అనేది కూడా మీకు అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఆమె మిమ్మల్ని మాయ మాటలతో నమ్మించి మీకు ఎలాంటి అనుమానం లేకుండా తను
మిమ్మల్ని ఎంతో ఆరాధిస్తున్నట్టు, స్నేహం చేస్తున్నట్టు, లేదా మీకు ఏదో హెల్ప్ చేస్తున్నట్టుగా ఆమె మీ ముందు నటించి మీ వెనకాల మాత్రం మీ గురించి ఆమె నెగిటివ్ ప్రచారం చేస్తుంది. అది మీ చుట్టుపక్కల ఉండే స్త్రీలు కావచ్చు, లేదంటే మీ బంధువులు ఉండే స్త్రీలు కావచ్చు, మీ స్నేహితుల్లో ఉండే స్త్రీలు కావచ్చు, లేదా మీరు ఉద్యోగాలు చేస్తున్నటువంటి మీ కొలిక్లో ఎవరైనా కావచ్చు, లేదంటే మీరు వ్యాపారాలు చేస్తున్నటువంటి మీ తోటి వ్యాపార భాగస్వాములు ఎవరైనా కావచ్చు. ఇలాంటి పేరు గల స్త్రీని మాత్రం మీరు దూరంగా పెట్టండి, మాట్లాడండి అంతే తప్ప మీ పర్సనల్ విషయాలు మాత్రం ఆమెతో షేర్ చేసుకోకండి. అలాగే మీకున్నటువంటి అప్పులు, ఆదాయము, మీకు వచ్చేటటువంటి లాభాలు ఏవి ఆమెతో షేర్ చేసుకోకండి. ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో మీ జీవితంలో మీరు అంతా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారు మీ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి, అలాగే మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి మీరు లక్ష్మీనారాయణ సహస్రనామం, అలాగే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం. ఇక మీరు మాత్రం ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన చేయడం ఎంతో శుభకరమని చెప్పవచ్చు. అలాగే ముఖ్యంగా కుంభరాశి వారు మీ రాశాధిపతి శనిదేవుడు కాబట్టి శనివారం రోజున మీరు శనేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి నల్ల నువ్వులు సమర్పించండి. అలాగే నువ్వుల నూనెతో శనిదేవునికి అభిషేకం చేయండి. ఇక ఆంజనేయ స్వామి దేవాలయంలో నేతితో దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా మీరు చేయడం ద్వారా వ్యాపారాభివృద్ధి కోరుకునే ఈ కుంభరాశి వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అలాగే కెరీర్ పరంగా మీరు చేసే ప్రతి పని కూడా విజయపదంలో నడుస్తుంది. ఇక మీరు మీ జీవితంలో ఎంతో ఉన్నతమైన స్థానానికి ఖచ్చితంగా చేరుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.